2023లో క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. వైసీపీ థర్డ్ ప్లేస్‌లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్‌లో టీడీపీ, సెకండ్ ప్లేస్‌లో జనసేన అని చెప్పినటువంటి ఫస్ట్ జర్నలిస్ట్ నేను, జర్నలిస్ట్ శివప్రసాద్. రైట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఏది అప్పుడు వైసీపీ భయపెడుతూ ఉంది, అసలు అందరూ కూడా యూట్యూబర్లు జర్నలిస్ట్ అందరిని భయపెడుతుంది. అయినా సరే ధైర్యంగా చెప్పేశారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, ప్రజల యొక్క స్పందన ఏంటి మొత్తం చూశా కాబట్టి. అటువంటి నేను మరలా ఈరోజు ఎవరు టచ్ చేయని విధంగా ఈ పాయింట్ టచ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి తన స్థాయి ఏంటో అర్థమైపోయింది. తను యాజ్ ఆఫ్ నౌ ఈ వైసీపీని అధికారంలోకి తీసుకురావాలి అంటే అది అయ్యేది కాదు. కూటమి గవర్నమెంట్ని పడగొట్టాలంటే తన వల్ల అయ్యేది కాదు. ఓ రకంగా తాను జీరో అని తెలుసుకున్నాడు. అయితే ఆ జీరో తర్వాత అంకెలు పెట్టినప్పుడు విలువ ఎలా ఉండిద్ది, ఆ జీరోకు ముందు అంకెలు పెట్టినప్పుడు విలువ ఎలా ఉండిద్ది అని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. ఇది ఎవరు కూడా మొత్తం చెప్పారు. అప్పుడు మీరు అటు పక్కన ఉన్న జీరో కదా, ఇటు పక్కన వచ్చేసి అల్లు అర్జున్ని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని పెట్టండి, 1-1 మీరు జీరో, 1-1-0 అంటే 110. లేదు మీకు వచ్చినప్పుడు 11 సీట్లు ఒకటి ఎగిరిపోయింది, ఇంకోటి ఉందనుకుందాం, మీరు 1, దాన్ని అల్లు అర్జున్ వచ్చాడు 1, జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు 1, 111 అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఇదేనండి అని ఎవరు చెప్పారు. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వీళ్ళు అనుకూల మీడియాలో, సోషల్ మీడియా అకౌంట్స్లో అడ్డదిడ్డంగా న్యూస్లు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు, అల్లు అర్జున్ ఇక పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టబోతున్నాడు, అల్లు అర్జున్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రపంచం సృష్టించబోతున్నాడు, అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల టీవీకే విజయ్ అంటూ నానా హడావుడి చేశారు. ఏదో బాగున్నట్టుందరా, ప్రజల స్పందన చూద్దాం కదా అని చెప్పేసి అల్లు అర్జున్ టీవీ కూడా కొంచెం సైలెంట్ అయ్యారు. బట్ ఒకే ఒక రోజు అంతే, బాబు ఏదో తేడా కొడుతుందిరా అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. బాబు అల్లు అర్జున్కి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదు. ఇది కావాలని ఎవరో కొంతమంది గాసిప్స్ క్రియేట్ చేయడానికి అండ్ సెన్సేషన్ వైరల్ కంటెంట్ చేయడానికి హడావుడి చేశారు తప్ప మాకు ఇటువంటి సంబంధం లేదని తేల్చేశారు. అదేమంటే అసలు అల్లు అర్జున్ టాపిక్ ఎందుకు తెచ్చారా అంటే, అల్లు అర్జున్ అంట కాపు అంట, ఆఫ్కోర్స్ కాపే. అల్లు అర్జున్ యొక్క మామగారి ఫ్యామిలీ వచ్చేసి రెడ్డి, నిజమే. సో ఏపీలో ఉన్నటువంటి రెడ్లు కాపులు మొత్తం అల్లు అర్జున్ సైడ్ వస్తారు, అండ్ ఏపీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ సైడ్ వస్తారు, అండ్ తెలంగాణ ఉన్నటువంటి రెడ్లు కాపులు మొత్తం అల్లు అర్జున్ సైడ్ వస్తారు. ఇంకేందో తిరుగులేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పుతాడు అంటూ నోటుకొచ్చిందే మాట, ఇంక చేతికి వచ్చిందే రాత అన్నట్టుగా ఎవరో రాసుకుంటూ పోయారు. ఒరే నాయన, 2009 ఎన్నికలలో చిరంజీవి పోటీ చేశారు కదా ప్రజారాజ్యం పార్టీ పెట్టి, కాపే కదా. ఎంతమంది కాపులు ఆయన అనుకున్నారా బాబు? ఏకంగా పిఠాపురమా పెద్దాపురమా ఎక్కడ ఆయన ఓడించింది? వంగగీత ఓడించింది ఎక్కడ? ఆలోచించండి. దాన్ని తిరుపతిలో గెలిచాడు ఇంకా మనిషి, 2 చోట్ల పోటీ, ఒక చోట ఓడిపో ఒక చోట గెలిచాడు. అండ్ సీట్లు వచ్చింది ఎంత? 18. ఓటింగ్ పర్సెంట్ కూడా నాకు తెలిసి 18%. తెలంగాణలో 1 సీటు, ఏపీలో 17 సీట్లు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఒరి బాబు జనాలు మీటింగులకు వచ్చినంతగా ఓట్లేరు, ఒరి బాబు మనల్ని పొగిడినంతగా ఓట్లేరు, ఇదంతా పై హడవడ తప్ప ఏం లేదురా అని చెప్పేసి అనుకొని ఇక మనిషి రాజకీయాలకు రామ్ చెప్పేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిని తీసేసుకుని కేంద్రంలో రాజ్యసభ సభ్యుడు కొంటూ ఏదో నడిపించేశాడు అలా. బట్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది, రాజకీయం అంటే ఏంటో తెలుసు. అందుకే 2019లో ఒంటరిగా వెళ్ళాడు. ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ నువ్వు ఒంటరిగా రా మీ సీఎం చేస్తున్నారో, 2019లో ఒంటరిగానే వచ్చా, ఏం చేశారు? నన్ను 2 చోట్ల ఓడించారు. ఇంకా కూడా నన్ను కాపులకే నాయకుడిని అంటూ ఓ కులం కోసం ఈ పార్టీ పెట్టినట్టు కబుర్లు వద్దు. మీలో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటే రండి, ముఖ్యమంత్రి అవుతామని చెప్పండి, ఓట్లు ఏమని మీకే చెప్పండి, అంతప్పుడు అనుకో నా అన్ని ఇక్కడ పెట్టొద్దని అన్నాడు. ఫుల్ క్లారిటీగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అటువంటిది అల్లు అర్జున్కి సంబంధించి ఏ మాటకు ఆ మాట, మనిషి చాలా మంచోడు, కానీ ఇప్పటికీ మీడియా ముందు సరిగా మాట్లాడుతూ రాదు. సంజయ్ థియేటర్ ఇష్యూలో అలాగే తను ఇరుక్కున్నాడు. అండ్ మొన్న వైసీపీ అభ్యర్థికి శిల్పా రవిగా ఎవరికి సపోర్ట్ చేయడానికి వెళ్ళి అక్కడ అంతే చేసుకున్నాడు. అల్లు అరవింద్ అనబడే ఒక పెద్ద శక్తి, ఇతనికి అదృష్టంలాగా ఉండబెట్టి తండ్రిగా, స్నేహారెడ్డి లాంటి ఒక మంచి ఆలోచనలు మంచి మనసుతో ఉన్నటువంటి అమ్మాయి భారీగా ఉండబెట్టి వరంలాగా అల్లు అర్జున్ లైఫ్ సాఫీగా వెళ్తుంది. అదర్వైజ్ అల్లు అర్జున్ లైఫ్ అంత బెస్ట్ వేలో ఉండదండి, మంచి నటుడు నో డౌట్, కానీ అతనికి తండ్రి అండ్ భార్య సపోర్ట్ ఉంది అన్ని రకాలుగా, అందుకు తను గొప్పగా ఉన్నాడు.
అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈయన అసలు ఇల్లు రాజకీయాలకి ఎందుకు దాస్తారు? సో అల్లు అర్జున్ రాజకీయాల జోలికి రాడు, వైసీపీకి సంబంధించి ఫేవర్గా చిన్న మాట అనడు, పోస్టు పెట్టడు, ఆయన జ్ఞానోదయం అయింది 2024 ఎన్నికలలో. కమింగ్ టు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ లక్ష్మీపార్వతి అన్నారు కదా, లక్ష్మీపార్వతి పేరు అది అనుకుంటాం. అంటది, ఒరే లోకేష్ ఎప్పుడైనా నన్ను విష్ చేసేవరా నువ్వు అని అంటది. అసలు పిచ్చి నవ్వొచ్చింది నాకు అసలు అయితే ఆ రోజు. అసలు వాళ్ళు నిన్ను అసలు ఫ్యామిలీ మెంబర్గానే యాక్సెప్ట్ చేయట్లేదు కదమ్మా. అండ్ ఎన్టీ రామారావు చనిపోయింది నీ వాళ్ళు అంటారు కదమ్మా, మరి నువ్వేందమ్మా మళ్ళీ అంటే ఆ జగన్ పంచన చేరి జగన్ దేవుడు, జగన్ వల్లే తన లైఫ్ ఎలా ఉందని ఏదేదో చెప్పిద్ది ఆమె. మరలా అదేమంటే రాత్రి పూట నాకు ఎన్టీ రామారావు కనపడి నేను మాట్లాడని చెప్పేసి ఆమె చెప్పిద్ది. ఇటువంటి ఆమె మరల అనేది ఈ టీడీపీ బతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని చేతిగా పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని 2023-24 అనాహడావుడి చేశారు. ఏమైంది? లోకేష్ నారా యువగలం పాదయాత్రతో పార్టీకి నూతన జవసత్వాలు అందించాడు, పార్టీకి సరికొత్త ఊపిరి విడుదలాడు, అండ్ అద్భుతమైన మెజారిటీ సాధించి తీసుకొచ్చాడు పార్టీకి. ఈరోజు సీఎంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారైనా అన్ని శాఖల మీద పట్టున్నటువంటి వాడిగా రాబోయే రోజులలో ఏపీకి ముఖ్యమంత్రి కాబోయేవాడిగా నారా లోకేష్ తన యొక్క స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ఈరోజు పెట్టుబడుల వర్షం కురిపిస్తున్నాడండి. అసలు లోకేష్ ఎక్కడికైనా వెళ్ళని పెట్టుబడులు లేపి పట్టుకొస్తూనే ఉన్నాడు. అసలు నాయుడిని మించిపోతున్నాడు కొడుకు. అంత ఇదిగా టీడీపీ అంత స్ట్రాంగ్గా ఉంది. నారా చంద్రబాబు గారి తర్వాత టీడీపీని లీడ్ చేయడంలో కావచ్చు, ఏపీకి ఒక బెస్ట్ ఎవరు ఐకాన్ అన్నప్పుడు కావచ్చు, లేదంటే ముందు నడిపించే లీడర్ ఎవరు అన్నప్పుడు లోకేష్ కనిపిస్తాడు, నో డౌట్. కమింగ్ టు పవన్ కళ్యాణ్, అవునన్నా కాదన్నా నేషనల్ లెవెల్లో కూడా ఈయన సత్తా చూపిస్తాడు పవన్ కళ్యాణ్. ఇంత ఇదిగా ఏపీలో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఏడకొస్తాడండి? ఓపెన్గా మాట్లాడదామండి. జూనియర్ ఎన్టీఆర్ మంచోడే. జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ మీద చూపించినటువంటి ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో బయట చూపించలేడు అని ప్రూవ్ అయిపోయింది 2019-24 మధ్య. తన అత్తని భువనేశ్వర్ అనరాన మాట్లాడు వైసీపీ వాళ్ళని ఉంటే కనీసం నోరెత్తే మాట్లాడలేదు ఆ మనిషి. భయపడ్డా? లేదన్నప్పుడు ఏం చేస్తాడు ఏంటి జగన్ అని చెప్పేసి ఎందుకు లేదని చెప్పేసి సైలెంట్ అయ్యాడా? పిరుగుడు అనుకోండి అనను. భయపడ్డా అంటే మేబీ అయ్యి ఉండొచ్చు. లేదా ఎందుకు వచ్చింది ఇది లేరా బాబు బురదలో రాయేస్తా మన మీద పడిద్దని చెప్పేసి సైలెంట్ కూడా అంటే, అయినా కానీ మా అత్తను అలా అంటావా ఏంటి అని చెప్పేసి అన్నాడు కదా, అనలా. సరే అది కూడా పక్కన పెడదాం. నారా కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేసిందని అంటున్నారు కాబట్టి అది కూడా వదిలేద్దాం. మరి అన్న ఎన్టీ రామారావు తాత కదా మరి జూనియర్ ఎన్టీఆర్కి. ఆయన పేరుని తీసి వైఎస్ రాజశేఖర్ పేరు పెడితే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి డైరెక్ట్గా ఓపెన్ అనాల్సింది పోయి వైఎస్ఆర్ మంచోడే, వైఎస్ఆర్ గొప్పోడే, ఎన్టీ రామారావు గొప్పోడే, ఇద్దరు తెలుగు జాతికి కూడా ఒక గొప్ప పర్సన్స్, అటువంటిది ఆయన పేరు తీసి ఈయన పేరు పెడతాం ఎందుకు? ఈయన వేరే చోట పెట్టుకోవచ్చు. ఏందది? నేను ఆశ్చర్యపోయా, బాబు ఈ మాత్రం నువ్వు మాట్లాడుతూ ఎందుకంటే సైలెంట్గా ఉండయా బాబు అని చెప్పేసి. సో అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఒక పార్టీ పెట్టి ఎవరండి ఆయన పక్కన ఉండేది? సినిమా పరంగా అన్నప్పుడు అవునన్నా కాదన్నా టీడీపీ వాళ్ళే ముందుంటారు, వైసీపీ వాళ్ళు ముందుంటారు, బీజేపీ వాళ్ళు ముందుంటారు. ఎవరు వీళ్ళంతా? సినీ అభిమానులు. రాజకీయంగా అన్నప్పుడు ఎవరండి పక్కన ఉండేది? జూనియర్ ఎన్టీఆర్ మీరే చెప్పండి. సో రాజకీయం వేరు, సినిమాలు వేరు. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ తెలిసినందుకు నాకు తెలిసి నందమూరి ఫ్యామిలీ ఇంకెవరికి తెలియదు. అందుకే నేను అంటాను జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివిగలడు. రేపు జూలై 18న ఏదో ఒక ఎన్జిఓ ఏదో ప్రకటించబోతున్నాడని, ఆ సంస్థ పేరుతో విరాళాలు చారిటీ ఏదో చేస్తాడని చెప్పేసి రకరకాల వార్తలు వీడియోలు చేసుకుంటూ వచ్చారు. బట్ నేను చెప్తున్నా ప్రాక్టికల్గా ఛాన్సే లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు. ఒకవేళ వచ్చినా టీడీపీలోనే ఉంటాడు, రాసి పెట్టుకోండి. ఇదే విషయాన్ని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ టీం చెప్పింది. ఏమని? జూనియర్ ఎన్టీఆర్కి సినిమాలు తీసే ఆలోచన ఉంది తప్ప రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, కొత్త పార్టీ పెట్టాల్సిన అస్సలు లేదని వాళ్ళు తెగేసి చెప్పేశారు. క్లియర్. సో ఇప్పుడు ఏమర్థమైంది మరి? జగన్ అట్ర ఫ్లాప్ అయిపోయింది ఈ ప్లాన్ కూడా. అండ్ జగన్ వచ్చేసి ఇక రాజకీయంగా జీరో అనే విషయం అందరికీ అర్థమైపోయింది, ఆయనకు అర్థమైపోయింది. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు అల్లు అర్జున్ని జూనియర్ ఎన్టీఆర్ని ముగ్గులోకి దింపి ఏదో వైసీపీ తరపున ఏదో గొప్పగా చూపిద్దాం అనుకున్నారు, కానీ బొక్క బోర్లా పడ్డారు. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, రేపు 2029 ఎన్నికల నాటికి వైసీపీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావు. మార్క్ మై వర్డ్స్, సింగిల్ డిజిట్ వస్తే వచ్చింది, లేదా జీరో వైసీపీకి వచ్చే సీట్లు నోట్ చేసి పెట్టుకోండి.